జీవనవరా కట్టుదిట్టమైన కాపలా కాదు సార్, కట్టప్ప కాపలా. ఆపరేషన్ అమెరికా తొక్క తోటకూర కట్ట అంటూ దగ్గరుండి అమ్మాయి తప్పిపోయేలా చేసినావు. సార్ రావు గారు కావాలని చేయలేదు కదా, మనకు మంచి చేయాలని చేశారు. పాపం ఆయన టైం బాగోక ఇలా. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? ఆయన కూడా విడిపించేస్తే ప్రియాను వెతికే పనిలో ఉంటారు. అవునన్నయ్య, ఇచ్చిన పనిష్మెంట్ చాలు, వదిలిపెట్టేద్దాం ప్లీజ్. రేయ్ కట్టెప్పుడు అలాగే. అయ్యో రావు గారు. రావు గారు ఇప్పుడు మీరు వెళ్ళి మీకు డౌట్ ఉన్న ప్లేస్ అన్నిట్లోనూ వెతకండి. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను బాబు. మరి ప్రొసీడ్. ఒరే బావా, ఆటో ఎక్కి హైదరాబాద్ అంతా ఆల్మోస్ట్ 5-6 సార్లు తిరిగేశాను రా. బండ్లో డీజిల్ అయిపోయింది, ఒంట్లో ఓపిక అయిపోయింది, ఆఖరికి కొట్టడానికి స్ప్రే కూడా అయిపోయిందిరా. కాసేపట్లో బ్రేక్ మెలుగు వచ్చేలా ఉంది, నన్ను ఏం చేయమంటావురా? అయితే పని చేయి. ఏంటది? మీ ఇంటికి తీసుకెళ్ళు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? మీ ఆవిడ ఎలాగో ఇంట్లో లేదు కదా. ఆవిడ లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండరా? ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంట్రా? రే, ఇరుగు పొరుగులు చుట్టం బెటరా లేక బయట ఉన్న పోలీసులు చుట్టం బెటరా? ఒరేయ్ నీకు దండం పెడతానురా, దయచేసి పోలీసుల మాట ఎత్తకురా. అందుకే నేను చెప్పినట్టు మీ ఇంటికి తీసుకెళ్ళు. ఈ లోపల అక్కడికి వచ్చేస్తాను. వచ్చాక ఎక్కడికో ప్లాన్ చేద్దాం. సరే చేస్తానా? కర్మ కర్మ కర్మ. एक्सक्यूज मी, एक्सक्यूज मी. कौन है? हेलो, एक्सक्यूज मी. हेलो हेलो हेलो. शर्म नहीं है रे बदतमीज. అది కాదండి ఇప్పుడు. बदमाश. अक्ल नहीं है क्या? मालूम नहीं है रे. సంబంధం లేకుండా మీరు ఎందుకు కొట్టలిపోతున్నారండి? ఇలా అమ్మాయిలను అడగడం వేస్ట్. మరి ఇప్పుడు ఏం చేయాలబ్బా? డైరెక్ట్ గా మొహం చూపించడం కన్నా ఫోటో చూపించడం బెస్ట్. ఎస్. అవును, అమ్మాయి గారు బొరకా వేసుకున్నారు కదా, మామూలు ఫోటో చూపిస్తే ఎలా తెలుస్తుంది? ఎస్, ఇప్పుడు అమ్మాయి గారిని పట్టేస్తా. ఎలా ఎలా ఎలా? సార్ సార్. ఏంటి ఎవరివయ్యా నువ్వు? అంటే మా అమ్మాయి గారిని కిడ్నాప్ చేశారు, మీరు ఎక్కడైనా చూసారండి? మీ అమ్మాయి గారు ఎలాగుంటారు నాకేంటి తెలుసు. ఓ కదా. సార్ సార్. ఏంటా నీ బాధ? అదే సార్, ఫోటో తీసాను, సేమ్ ఇలాగే ఉంటారు. సేమ్ ఇలాగే ఉంటుందా? అవును సార్. చూసారా? చెప్పండి సార్, బాగా చెప్పండి సార్. ఎందుకుంటారు సార్? బురఖాలో ఉన్న అమ్మాయిని ఎవరైనా గుర్తుపడతారా? జట్కారం ఏంటి? అది సార్ 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 సార్. నీ పాటలేని ఎదవా? నాకు పని లేకపోవడం కదరా, నీకే పని లేక అవుతున్నా లైన్ లో పెడుతున్నావు.
ఎవరమ్మా? మాకి ఫ్రెండ్ మణి కోసం వచ్చాము. ఆవిడ లేదే, ఊరెళ్ళిందిగా. ఎప్పుడు వస్తారు తెలీదు. మధు అన్నయ్య కూడా వెళ్ళారా? తను లేడు, బయటికి వెళ్ళట్టున్నాడు. ఠీక్ హై, అచ్చీ బాత్ హై. ఆయన వచ్చాక కలిసి వెళ్తాం. మది చాలా దూరం నుంచి వచ్చింది. సరే కూర్చో. అమ్మా 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 ఈ బుర్క ఒకటి. అమ్మా అబ్బా అమ్మా అమ్మా. ఎవరు? బాబు నేను పక్కింటి పిన్ని గారిని. వస్తున్నా. చెప్పండి పిన్ని గారు. తాళం తీసుంటేను వచ్చారేమో అని వచ్చాను. అవునా? ఇందాక మీ ఆవిడ కోసం ఎవరో ముస్లిం ఆవిడొచ్చారే, తను ఊరెళ్ళిందంటే నిన్ను కలిసెళ్తాను అనింది. ఎక్కడా? పిన్ని గారు పిన్ని గారు ఎక్కడా? ఓ ఇక్కడుందా? వచ్చింది పిన్ని గారు. ఎవరింతకి? బేగమని మా ఆవిడకి క్లోజ్ ఫ్రెండ్. ఓహో అలాగా. ఆవిడ నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. మీరు వెళ్ళండి వెళ్ళండి, బాబా ఎదురు చేస్తూ ఉంటారు. పర్లేదు వెళ్ళండి, డిస్టర్బ్ చేయకండి. పడుకుంది కదా, వెళ్ళండి. వెళ్ళండి పిన్ని గారు, పర్లేదు వెళ్ళండి వెళ్ళండి. దేవుడు హలో రావు గారు. ఏమయ్యా రామ్, ఇక్కడ బుర్కా వేసుకుని ఏ అమ్మాయి దగ్గరకనే వెళ్ళి బుర్కా తీసి మొహం చూడగానే మొహం వాచిపోయేలా కొడుతున్నారు. కొంచెం కూడా బుర్రలేదా? అలా చేస్తే పొట్టకు ముద్దటేసుకుంటారా? అందుకే బుర్కాలు ఎత్తడం మానేసి ఫోటో చూపించానయ్యా. అదేంటో అప్పుడు కూడా కుమ్మేశారు. ఆ ఫోటో చూపించి అడిగితే కుమ్మారా? అమ్మాయి గారు తప్పిపోయినప్పుడు బుర్కాలో ఉన్నారని, బుర్కాలో ఉన్న ఒక అమ్మాయి ఫోటో తీసి అచ్చం ఇలాగే ఉంటుందని ఫోటో చూపించమని అడిగాను. మిమ్మల్ని అడ్డంగా నరికేసిన పాపం లేదు రామ్. లేకపోతే ఏంటి? ఒరేయ్, ఈ టైంలో ఎంగేజ్ ఏంట్రా? ఎవరితో మాట్లాడుతున్నావురా? సరే 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 ప్లీజ్ ఇంక తిట్టడం ఆపవయ్యా. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. పోనో పని చేయండి. ప్రియ వస్తున్న ఆటోను ఫాలో అయ్యారు కదా, సో ఆటో నెంబర్ గుర్తు పెట్టుకుని ఆటో వాడిని పట్టుకుంటే మనకు ప్రియ దొరికేస్తుంది కదా. సూపర్ ఐడియా, కుమ్మేస్తా. ఫోనా? చెప్పరా బావా. బావా ఎక్కడ్రా? వస్తున్నాను, దారిలో ఉన్నాను. త్వరగా రారా, భయంతో నాకు ఇక్కడ తడిసిపోతుందిరా. ఈ టైంలో ఫోన్ ఎంగేజ్ పెడతావేంట్రా? ఆ రావుగాడితో మాట్లాడుతున్నాను. ఆ రావుగాడు బుర్కా వేసిన అందరి మొహాలు చూసి తన్నులు తిన్నాయట. ఒరేయ్, ఇప్పుడు నీ జోక్కి ఎంజాయ్ చేసే పొజిషన్ లో లేనురా. త్వరగా వచ్చి తావరా, లేకపోతే నేను చచ్చేలా ఉన్నాను రా. 10 నిమిషాలు అక్కుంటాను, నువ్వు ముందు ఫోన్ పెట్టే రా. ఆటో నెంబరా? ఎలా? యారా, బాంబులున్నాయని పోలీసులకే ఫోన్ చేసి పోలీసుల్ని ఆట పట్టిస్తారా?
పోలీసులంటే అంత చులకనైపోయింది ఏంట్రా మీకు? కొట్టాను కొట్టాను ఎందుకు చేశారా? చెప్పరా? సార్ ఏంటి? నమస్కారం అండి. ఏంట్రా నువ్వు కూడా వీడి గ్యాంగేనా? కనీసం జిల్లా కూడా కాదు సార్. ఏంటి విషయం? సార్ మరేమో నా బ్యాగ్ ఒకటి ఆటోలో పోయింది సార్. ఆ ఆటో వాడిని పట్టుకోవాలి సార్. ఆటోని పట్టుకోవాలి. ఆటో నెంబర్ చెప్పు. చెప్తాను సార్. TS095050. ఏమిటి? ఇంకోసారి చెప్పు. TS095050. నువ్వు చెప్పిన నెంబర్ కరెక్టేనా? కరెక్ట్ గా చూసావా? సార్ నేను ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టే. నేను కరెక్ట్ గానే చూసి చెప్తున్నాను సార్. అయితే ఆ నెంబరు ఆటోదే అంటావు? అవును సార్. పక్కా? పక్కా సార్. ఆ ఆటోకి 4 చక్రాలు ఉంటాయనుకుంటాను. మీరు మరీ బుర్రలేకుండా మాట్లాడుతున్నారు సార్. ఎక్కడైనా ఆటోకి 4 చక్రాలు ఉంటాయా సార్? ఇదేనా మీ పోలీస్ జీప్ అని? అర్జెంట్గా ఇక్కడ చేస్తే పోలీస్ జీప్ నెంబర్ ఆటో కొన్నప్పుడు ఆటో కూడా పోలీస్ జీప్ లాగా 4 చక్రాలు ఉంటాయి కదరా? సార్ ఏయ్, ఎక్కడికి పోతావరా? మాకేం పనులేవు లేవనుకుంటున్నావరా? పోలీసుల మీదే ప్రాక్టికల్ జోకులు వేస్తావరా? ఇంకా ఆపండి రా. వదిలేండి సార్. అదే అయ్యో అదే ఎవరు? ఒరే మధు, నేను రా. బావా వస్తున్నా. తలుపు తీయడానికి ఇంత లేట్ ఏంట్రా? ప్రియా ఎక్కడా? బావా ఇక్కడ ఎక్కడ పెట్టారా? ఒరే అయినా దుకాణం ఎక్కడ పెట్టావేటి? బెడ్రూమ్ లో పెట్టుకున్నాను. ఒరేయ్ నువ్వు చెప్పింది విని ఇక్కడి దాకా చేయడం ఎక్కువ, పైగా అలా చేయి ఇలా చేయంటూ ఆర్డర్లు ఒకటి. సర్లే కానీ ఒరే కొద్ది రోజులు ఇక్కడే ఉంచుదాం. బయట పరిస్థితులు చక్కబడ్డాక బయట తీసుకెళ్దాం. ఏమంటావు? ఇంత కొద్ది రోజులు ఇక్కడే ఉంచుతావా? మా ఇల్లేమన్నా కిడ్నాప్ లో డిన్నర్ కుంటున్నారా? మా ఆవిడకి తెలిస్తే చంపేస్తుందిరా చంపేస్తుందిరా చంపేస్తుందిరా. టెన్షన్ పడకరా, పక్కింటి ఆవిడ ఉంటుంది, మీరే చెయ్యి. అవును బాబు, ఇందాక చూసింది దానికి ఒకటి అనుమానం, మా ఆవిడ లేనప్పుడు ఎవరో లేడీస్ వచ్చారని. సర్లేరా ఏదో మేనే చెయ్యి, వెళ్ళు. చెయ్యక చేస్తానా? వస్తున్నా. ఏంటి పిన్ని గారు? వేగం ఉందా లేదో చూద్దామని వచ్చాను. పిన్ని గారు వెళ్ళిపోతుండండి, మీరే కంగారు పడకండి. నాకెందుకు కంగారు? ఇవాళ మీ ఫ్రెండ్ వచ్చిందని మీ ఆవిడకి ఫోన్ చేసి చెప్పానులేండి. మీకెందుకండి అంత ఆనందం? నేను చెప్పేవాను కదా. తను ఆల్రెడీ బయలుదేరానని చెప్పింది. ఈలోగా ఎక్కడ బేగం వెళ్ళిపోతుందో అని వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చాను. మంచిదండి, చెప్పారు కదా, వెళ్ళండి. అదేంటయ్యా, ఇంట్లో పెళ్ళం లేనప్పుడు పరాయి ఆడదొస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటానులేండి. అంటే మా ఇరుగు పొరుగు మీరే కదా. నేను తప్ప ఇంకెవరు లేరా ఏంటి? అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా మీ ఆవిడ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరున్నంత మాత్రాన అనుకునే వాళ్ళు అనుకోరా ఏంటి? మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళండి పిన్ని గారు. మీ ఆవిడకి మాటిచ్చా నీ మీద మచ్చ రానివ్వనని. అయ్యో అమ్మాయి, ఇందాక చాలా దూరం నుంచి వచ్చానన్నావు, ఎక్కడి నుంచి ఏంటి? దుబాయ్. అంటే దుబాయ్ మనకు చాలా దూరం కదా, అందుకే దూరం నుంచి వచ్చాను అంది. దుబాయ్ లో ఏం చేస్తుంటావు? ఇక్కడ మీరేం చేస్తారో అక్కడ ఆవిడ అదే చేస్తుంది. అంటే తినడము, పడుకోవడము, పక్కింటికి వెళ్ళడం. తనని అడుగుతుంటే సమాధానాలు నువ్వు చెప్తావేమిటి? అంటే తనకి మౌన వ్రతం. అదేమిటి, ఇందాక నాతో మాట్లాడింది కదా? ఎప్పుడు? ఇందాక ఆటో దిగినప్పుడు. అప్పుడా? అదే అంటే ఇప్పుడు తన మౌన వ్రతం. ఇంట్లో మాట్లాడదు, బయటే మాట్లాడుతుంది. అదే మౌన వ్రతం అంటే దుబాయ్లో అలాగే చేస్తారు. ఇది ఇండియా కదా? దుబాయ్ వ్రతం ఇండియాలో చేస్తుందండి, చేయకూడదా?
అంటే అంటే ఈ వ్రతం మర్యాద రావణ సినిమా టైప్ అన్నమాట. అందులో హీరో శత్రువు అయినా సరే ఇంట్లో ఉంటే ఏం చేయరు, బయటకు వస్తే వేసేద్దామని చేస్తుంటారు. అలాగే ఈవిడ కూడా ఇంట్లో మాట్లాడుతూ బయట మాత్రమే మాట్లాడుతుంది. మీ చెప్పు. తలైనా ఊపాలి కదా. అయ్యో దానికేం భాగ్యం అండి, ఇప్పటిదాకా ఊపింది. మీరు ఇందాక వచ్చి డోర్ కొట్టారా, అప్పుడు ఎవరా అని చెప్పి తల తిప్పింది, అబ్బా మెడ పట్టేసింది. ఆ విషయం మీకెలా తెలుసు? తనే చెప్పింది. తను మాట్లాడదు కదా. అర్థం చేసుకున్నాండి. మీరు మీ డిటెక్టివ్ ప్రశ్నలు అక్కడికి నేను అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు. అమ్మో నీ పని చెప్తానుండు. అమ్మాయి ప్రియది నువ్వేంట్రా ఈ బుర్కలో? ప్రియేద్రా ఉందిలేరా. బాబా లేని అర్జెంట్ గా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయకపోతే జరగబోయే దారుణాన్ని ఊహించలేను. త్వరగా రా బాబా. అబ్బా బాబా త్వరగా. పినిగారు పినిగారు జాగ్రత్త జాగ్రత్త పినిగారు. తిరుగుతుందా పినిగారు? మధు అమ్మాయి అన్నా అబ్బాయి అన్నాడు. ఎక్కడ పిన్ని? ఇదిగో పినిగారు అక్కడ అమ్మాయి. చూసారు పినిగారు, అబ్బాయి అనుకున్నారు, అమ్మాయే. నేను ఇందాక చూసినప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఇంతలో అమ్మాయిలా? అయ్యో పినిగారు ఇందాక కూడా చూసింది అమ్మాయినే. తనేంటి అలా కళ్ళు మూసుకునుంది? అంటే ఇందాక మీరు అడిచి కింద పడిపోయినప్పుడు మిమ్మల్ని చూసి కంగారు పడిపోయి తన స్పృహ కోల్పోయింది. అయితే ఉండు, అమ్మాయిని లేపడానికి నీళ్లు తీసుకొస్తాను. అయ్యో ఒరేయ్ నీ దొంగ పోలీస్ ఆటలకి ఈవిడిక్కడే పోయేలా ఉందిరా. అవి లేస్తుందా? వెళ్ళిపోరా వెళ్ళిపో. అక్కడున్న బేగం నీళ్లు ఇవ్వడానికి ఇక్కడికి ఎలా వచ్చింది? ప్రియ అక్కడే ఉంది. మీరు గ్లాస్ కోసం వెతుకుతున్నారని నేనే వచ్చాను. నన్ను చూసి ఆర్చి పడిపోయారు. అక్కడుంది బేగం కదా, ప్రియా అంటావేంటి? ప్రియా నానా? ప్రియా ప్రియా బేగం మతం తీసుకున్నారు. నాకేంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇలాగ చెప్పడం చాలా కష్టం, కొంచెం పైకిలే. జై మహేష్పతి. ఆంటీ ఆంటీ మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి. తను నా గర్ల్ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో పెళ్లి కొప్పుకోపోతాను, మీ ఇద్దరు లేచిపోయి వచ్చేసాం. ఏంటి లేచిపోయి వచ్చారా? ఏమండోయ్, మన మధు వాళ్ళ ఇంటికి ఎవరో ఇద్దరు లేచిపోయి వచ్చారు. సుజాత, లక్ష్మి, లత. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు పిలుస్తారండి? ఈ కాలనీకి ఒక పరువు మర్యాద అంటూ ఏడ్చాయి. ఇలా లేచిపోయి వచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చామని తెలిస్తే పక్క కాలనీలో వాళ్ళ ముందు మన పరువే కావాలి. పైగా ఈడొచ్చిన పిల్లలకి ఈ విషయం తెలిస్తే
ఇంకేమైనా ఉందా? ఓ వాళ్ళే ఇలాగే లేచిపోరు. సుజాత, లక్ష్మి, గీత, లత. ఇదేంట్రా ఇలా కొట్టేస్తావు? ఈ టైంలో ఎంతకన్నా గొప్ప ఐడియాలు వస్తారా? ముంచావు కదరా. ఇప్పుడు గాని ఈవిడ కళ్ళు తెరిచిందంటే మన పని అవుటే. ఇప్పుడు ఎలా రా? అబ్బా ఓ పని చేయరా, తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టే. ఆ తర్వాత ఏముంది, లేస్తుంది. మన గురించి చెప్తే ఏముందిరా, ఇదంతా కళ అని మేనేజ్. ఎంత ఈజీగా చెప్పావురా. నీకు ఇంకో ఆప్షన్ ఉందా? నా బతుకు ఆప్షన్ కూడా అన్నట్టు. ఇంతకీ తమరేం చేస్తారు? నేనా చూసుకోవాలి కదా. చూసుకోరా, బాగా చూసుకో. థ్యాంక్స్ రా, నువ్వు వెళ్ళా పని మీద ఉండు. నేను వచ్చేసరికి నువ్వు ఉండకూడదు, ప్రియా ఉండకూడదు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరూ కనంది, ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగనే కదిలొస్తానంది. అమ్మా అమ్మ తినిపించు. ఏరా, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నేను వచ్చేటప్పుడు వెళ్ళిపోరా అంటే కూర్చొని పడుకుని యాపిల్ తింటావరా? నువ్వు పొద్దున్న చాలా కష్టపడ్డావు కదా, దా ముందు యాపిల్ తిను. ఎటకారమా? ఎటకారం కదరా బాబు, నువ్వు వచ్చాక చెప్పేద్దామని ఆగా. నువ్వేమన్నా సినిమాకి తీసుకెళ్తున్నావా? రమ్మని గానీ ఊపుకుంటూ రావడానికి. ఒరే, కిడ్నాప్ చేస్తున్నాడు నువ్వు మాట్లాడగలగరా? నేను కిడ్నాప్ చేశానా? స్కెచ్ చేసింది నువ్వురా, నేను జస్ట్ హెల్ప్ చేశాను రా. అవునా? మరి కిడ్నాప్ అడిగింది ఎవడ్డో? బావా, నువ్వు ప్రియా ఒకే చోట ఉండాలంటే నువ్వు అమెరికా వెళ్ళలేకపోతే తనని కూడా వెళ్ళనివ్వకపోతే సరిపోతుంది కదా. నా కర్మ 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 నా కర్మ కొద్ది ఈ ఐడియా నేనే తగలెట్టానా? ముంచుకొస్తున్న మా ఆవిడ ఆపద నుంచి నన్ను తప్పించు. ఇక్కడికి వచ్చి ఈ సీన్ చూస్తే సీన్ సితారైపోద్ది. నీ మట్టుకు నువ్వు గిటార్ వాయించుకుంటూ వెళ్ళిపోతావు. నా గురించి కొంచెం ఆలోచించు కృష్ణ. తప్పకుండా, అందుకే లొకేషన్ మారుద్దాం. ఒరేయ్, లొకేషన్ మారలేదురా, పొజిషన్ మార్చావు. గుడికన్నా ఇల్లు పదిలం. రేయ్, ఇంటికన్నా గుడి పదిలం రా. ఇప్పుడు కరెక్షన్స్ అవసరమ్మా? ఇంటికన్నా ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికా? అవును, నువ్వు మూసుకుని తీసుకుని రా. మరి నువ్వేం చేస్తావు? అక్కడ కవర్ చేయాలంటే నేనే ముందెళ్ళాలి కదా. అమ్మనా మహేష్ బాబు, ఎక్కడున్నావా?